మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేసింది. టోర్నీలో ఆడిన మొదటి 3 మ్యాచ్ల్లోనే భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ల చేతిలో ఓటమి పాలై గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో జట్టు సభ్యులతో పాటు ముఖ్య కోచ్ వహాబ్ రియాజ్ పై పాక్ క్రికెట్ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి మ్యాచ్లో భారత్ చేతిలో 65 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో గట్టి పోటీ ఇచ్చి 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే బంగ్లాదేశ్తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మైదానంలో ప్రదర్శన ఇలా ఉంటే మైదానం వెలుపల ఆటగాళ్ల ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. టోర్నమెంట్ సమయంలో క్రీడాకారిణులు బయట విహరిస్తూ రెస్టారెంట్లలో డిన్నర్లు చేస్తున్న వీడియోలు వైరల్ కావడమే ఇందుకు కారణం. టోర్నీ నుంచి వైదొలిగారుగా, వెళ్లి షాపింగ్స్, డిన్నర్లు చేసుకోండి అంటూ పాకిస్తాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ప్లేయర్ నిదాధార్తో పాటు సహచరులు, అలాగే అలియా రియాజ్, ఆమె భర్త అలీ యూనిస్లతో కలిసి ఉన్న దృశ్యాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై పాక్ పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ ఐసీసీ టోర్నీలో మహిళల జట్టు ప్రదర్శన ఏమాత్రం మెరుగుపడకపోవడం ఆశ్చర్యకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ కోచ్ కబీర్ ఖాన్ స్పందిస్తూ ఆటగాళ్లకు అంతర్జాతీయ ఎక్స్పోజర్ లేదా వసతుల కొరత లేదు, కానీ వారు మానసికంగా ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. నిరంతర ఓటములు ఇలాగే కొనసాగితే పాకిస్తాన్లో మహిళల క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని మాజీలు హెచ్చరిస్తున్నారు. ఐఐటి జేఈఈ చరిత్రలో 3 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన విశ్వభారతి పూర్వ విద్యార్థుల మరో సంచలనం. నేటి ఐఐటి అడ్వాన్స్ లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో మరోసారి రికార్డు సృష్టించిన విశ్వభారతి పూర్వ విద్యార్థులు. విశ్వభారతి గుడివాడ, కృష్ణా జిల్లా.